పేరు స్నేహ. మేము అల్వాల్ నుంచి వచ్చాము. మాది ప్రాపర్ గజ్వేల్. అయితే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటంటే మా అమ్మమ్మ గారు అండ్ మా తాతగారు అండ్ వీళ్ళ అబ్బాయిలు ఇద్దరు స్వర్గస్థులు అయ్యారు. సో వాళ్ళ పేరు మీద ఇక్కడ డొనేషన్ చేద్దాము. ఎందుకంటే ఇక్కడ అనాథలైన వాళ్ళు అండ్ వికలాంగులు, మెంటలీ రిటార్డెడ్ వాళ్ళని చేరువ చేసి వాళ్ళకి అన్నీ అందిస్తున్నారు, ఫుడ్, షెల్టర్ అదంతా. సో అది చూసి వీళ్ళు ఇంప్రెస్ అయ్యి మేము ఇక్కడ డొనేషన్ చేద్దాము అని చెప్పేసి స్పెషల్గా డొనేషన్ చేయడానికే వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే అంత ప్రాపర్ ప్లానింగ్ అదంతా చాలా బాగుందండి. ఒక ఫ్లోర్లో లేడీస్, ఒక ఫ్లోర్లో జెంట్స్ అండ్ హాస్పిటల్ అదంతా బాగుంది. వాళ్ళకి ఫుడ్ అదంతా పెట్టడం, మెయింటైన్ చేయడం చాలా బాగుంది, మెయింటెనెన్స్ అదంతా. సో మేము చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మనం చూస్తుంటాము అండ్ వచ్చాక తెలుసుకుంది ఇంకా చాలా ఏంటంటే, ఇప్పుడు రోడ్ల మీద చూస్తుంటాము కానీ మీరు వాళ్ళని చేరువ చేసి వాళ్ళని గ్రూమింగ్ చేసి వాళ్ళని నార్మల్ పీపుల్ లాగా చేసి మీరు రిటర్న్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళ గతం గుర్తొచ్చి వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపిస్తున్నట్టే చాలా గ్రేట్ థింగ్ అండి. అండ్ చెప్పారు ఏంటంటే 2000 మందిని నార్మల్ మనుషుల్లాగా చేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి చేర్చాడంటే చాలా గ్రేట్. అది విని చాలా బాధ అనిపించింది యాక్చువల్గా. అండ్ ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు మీరు అందరికీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. అంతా చాలా ప్రాపర్ ప్లానింగ్తో బాగా మెయింటైన్ చేస్తున్నారండి అన్నీ. బట్ బాగుందండి ఎక్స్పీరియన్స్, అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.